హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు 2024 లో రిలీజ్ అయిన టాప్ స్కైఫై మూవీస్ గురించి చెప్తాను. స్కైఫై మూవీస్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎందుకంటే కొన్ని మూవీస్ మన ఫ్యూచర్ లోకి తీసుకువెళ్తే, కొన్ని మూవీస్ మనని పాస్ట్ లోకి తీసుకొని వెళ్తాయి. అసలు ఇలాంటివి నిజ జీవితంలో జరుగుతాయా, జరిగితే బాగుండు, కొన్ని జరగకుండా ఉంటే బాగుండు అనేలా ఉంటాయి. మీరు స్కైఫై మూవీస్ కి పెద్ద ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మీకోసమే. ఇక లిస్ట్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. నెంబర్ 5 బ్యాడ్ల్యాండ్ హంటర్స్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ 2023 లో వచ్చిన కాంక్రీట్ యూటోపియాకి సీక్వెల్. డాన్లీ నటించిన ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫుల్ యాక్షన్ ప్యాక్, స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ. ప్లాట్ ఏంటంటే సిఎల్ లో పెద్ద భూకంపం రావటం వలన తినడానికి తాగడానికి ఏమీ ఉండవు. సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. అయితే ఇది జరిగి 3 years అవుతుంది. భూకంపం నుండి బయటపడిన కొంతమంది విలేజ్ లాగా ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి అక్కడ ఉంటారు. అయితే పక్కన బిల్డింగ్ లో ఉన్న కొంతమంది వచ్చి వీళ్ళతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్లి ఆ అమ్మాయిని ఏం చేశారు, ఆ సైంటిస్ట్ నుండి డాన్లీ కాపాడా లేదా అనేదే మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉంటాయి, చూసేయండి. నెంబర్ 4 ఏ క్వైట్ ప్లేస్ డే 1 అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ మూవీ చూసే ముందు పార్ట్ 1 and 2 మూవీస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. పార్ట్ 2 మూవీ ఈ సిరీస్ లో చాలా బాగుంటుంది. దానికి ప్రీక్వెల్ గా వచ్చిందే ఈ మూవీ. అసలు ఆ క్రియేచర్స్ ఎక్కడి నుండి వచ్చాయి అని ఫస్ట్ 2 మూవీస్ లో చూపించలేదు. దానికోసమే ఈ మూవీ. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. ప్లాట్ ఏంటంటే శామ్ అనే యంగ్ ఉమెన్ క్యాన్సర్ పేషెంట్ న్యూయార్క్ సిటీకి దూరంగా తను పెంచుకునే పిల్లితో కలిసి ఉంటుంది. అయితే ఒక రోజు పిజ్జా తినడానికి సిటీకి వస్తుంది. సడన్ గా క్రియేచర్స్ ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి గందరగోళం చేస్తాయి. వాటికి కళ్ళు కనిపించవు, కానీ ఏదైనా సౌండ్ వినిపిస్తే విడిచిపెట్టవు. సో వాటి నుండి హీరోయిన్ ని తప్పించుకుంటుందా లేదా అనేదే కాన్సెప్ట్. ఫైనల్ గా చెప్పాలి అంటే ఎంతసేపు సైలెంట్ గా ఉంటే అంతసేపు బతికి ఉన్నట్టు. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, మూవీ నచ్చుతుంది. నెంబర్ 3 ఫిరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సెగా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది. ముందు ఈ మూవీ చూడాలి అంటే 2015 లో రిలీజ్ అయిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ని చూడండి. దాని ప్రీక్వెల్ గా వచ్చిందే ఈ మూవీ. అసలు ఈ మూవీలో ఉండే కలర్ కాంబినేషన్, విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తక్కువ ఉంటాయి, కానీ మంచి ఎమోషనల్ డ్రామా. ఇంకా ఈ మూవీలో యూజ్ చేసిన మోడిఫైడ్ వెహికల్స్ కోసమైనా ఈ మూవీని చూడొచ్చు. సినిమా ప్లాట్ కి వస్తే ఒక ఎడారిలో వెస్ట్ ల్యాండ్ ఉంటుంది. ఆ వెస్ట్ ల్యాండ్ ని సొంతం చేసుకోవడానికి ఇద్దరి మధ్య ఎప్పుడు వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే వాళ్ళు ఫిరియోసాని చిన్నప్పుడే బంధించి తీసుకొని వెళ్తారు. అసలు వాళ్ళు ఎందుకు బంధించి తీసుకొని వెళ్లారు, ఫిరియోసా మదర్ కి వాళ్ళకి లింక్ ఏంటి, వాళ్ళు ఎవరు, ఫిరియోసా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుందా లేదా అనేదే మూవీ మొత్తం ఫుల్ వైలెన్స్ గా ఉంటుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. నెంబర్ 2 ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, మీరు ఎప్పుడైనా బాడీ ఎక్స్చేంజ్ మూవీస్ చూసారా? బాడీ ఎక్స్చేంజ్ అంటే కాంచన లాగా హర్రర్ మూవీస్ కాదు. ఒకరి ఆత్మ ఇంకొకరి బాడీలోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ బాడీతో ఏమేమి చేశారు అనేదే మూవీ కాన్సెప్ట్. అక్కడక్కడ అడల్ట్ సీన్స్ ఉంటాయి, అవి తప్ప మిగతాది మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ప్లాట్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక బ్యాచులర్ పార్టీలో గేమ్ ఆడుతారు. ఆ గేమ్ లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఇంకా లాస్ట్ లో ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా స్పీడ్ గా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ చూడాలంటే మూవీలోని ప్రతి క్యారెక్టర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా మన ఛానల్లో కూడా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. నెంబర్ 1 ద సబ్స్టెన్స్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే, మీరు ఈ మూవీ చూడాలి అంటే మీకు చాలా గుండె ధైర్యం ఉండాలి. ఇంకా ఏదైనా తింటూ ఉన్నప్పుడు మాత్రం అస్సలు చూడకండి, ఎందుకంటే తిన్నది మొత్తం కక్కుతారు. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఏదైనా సరే ఉన్నదానితో సరిపెట్టుకోవాలి. ఎక్కువ ఆశకపోతే ఉన్నది పోతది, ఉంచుకున్నది పోతది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. ఒక 50 years ఏజ్ బార్ అయిన హీరోయిన్ ని వయసు ఎక్కువ అయ్యిందని ఉన్న జాబ్ లో నుండి తీసేయడం వలన ఆ హీరోయిన్ అందం మీద ఆశతో, ఈగోతో చేసే తప్పు వలన తన జీవితం మొత్తం పాడైపోతుంది. ఇలాంటి మూవీని ఎప్పుడు చూసి ఉండరు. మోస్ట్ డిస్గస్టింగ్ మూవీ. ఇంకా మన ఛానల్లో కూడా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో 5 మూవీస్ గురించి సజెస్ట్ చేశాను. మీరు ఏ మూవీ చూస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.